దేవుని బిడ్డలారా, దీపవృక్షానికి సంబంధించిన విషయాలన్నీ కూడా నిర్గమాకాండము 25వ అధ్యాయంలో మీకు తేటగా ఉన్నాయి. వాటిని ఇప్పుడు చదవనవసరం లేదు, కానీ ఒక వచనాన్ని చదవండి చాలు. ఒక వచనం చదవండి చాలు. 27వ అధ్యాయం 20వ వచనం. నిర్గమ 27:20. మరియు దీపము నిత్యము వెలుగుచున్నట్లు ప్రదీపమునకు దంచి తీసిన అచ్చము ఒలీవల నూనె తేవలనని ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించుము. సాక్ష్యపు మందసము ఎదుట ఉన్న తెర వెలుపల ప్రత్యక్షపు గుడారములో అహరోనును అతని కుమారులను సాయంకాలము మొదలుకొని ఉదయము వరకు యెహోవా సన్నిధిని దానిని సవరింపవలెను. అది ఇశ్రాయేలులకు వారి తరతరముల వరకు నిత్యమైన కట్టడ. ప్రభువు నామానికి మహిమ కలుగునట్లుగా ఒక స్తోత్రం చేద్దామండి. పిల్లారా, దయచేసి మాటలు శ్రద్ధగా మీరు ఆలకించే ప్రయత్నం చేయండి, నా వైపు చూస్తూ. ఇందులో ఫస్ట్ అండ్ ఇంపార్టెంట్ వర్డ్ మనం తీసుకున్నది ఏంటంటే, దీపము నిత్యము వెలుగుచుండునట్లు అనండి. ఈ ప్రత్యక్ష గుడారములో ఉన్న దీపం, దీపస్తంభం, దీపవృక్షం ఏదైతే ఉందో అది నిత్యము వెలుగుచూ ఉండాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ. దీపం ఆరిపోవడానికి వీళ్ళే, దేవాలయములో చీకటి ప్రవేశించడానికి వీళ్ళే, పరిచర్య ధర్మాలు కుంటుపట్టడానికి వీళ్ళే, యాజకుడు నిర్ణయములు తీసుకున్నటలో స్వేచ్ఛగా పరిచర్య చేయటంలో తడబడటకు వీళ్ళే. ఇరవై 30 లక్షల మంది ప్రజానీకాన్ని భయంకరమైన అరణ్యములోనే, ఎడారిలోనే అడుగులు తడబడనివ్వకుండా నడిపించినటువంటి అగ్ని స్తంభాన్ని బట్టి మనము దేవుణ్ణి గణపరుస్తున్నాం కదా. అరణ్యములో నడయాడిన బిడ్డలకే అడుగులు తడబడకపోతే పరిశుద్ధ స్థలములో చేయు యాజకుడు తడబడితే ఎట్లా జరుగుతుంది సేవ? సాధారణ ప్రజానీకం అడవిలోనే తడబడలేదే. ఓ పిలువబడ్డ దైవజనుడా, ప్రతిష్ఠ కలిగిన సేవకుడా, సమర్పణలోకి వచ్చిన లేవీయుడా, మహిమగల దేవుని సేవలో ప్రవేశపెట్టబడ్డకు కృప పొందినటువంటి భాగ్యవంతుడా, యెహోవా పరిశుద్ధతను, ఇశ్రాయేలు ప్రజలటువంటి భారములను మోయుచున్నటువంటి ఒక భారభరితమైనటువంటి యాజకుడా, నీ అడుగులు తడబడకూడదే. నీవు తూలిపడగా యెహోవా పరిశుద్ధుడు అనబడిన పాగా నేల రాలకూడదే. నీ సేవలన్నీ కూడా ఏమాత్రము తడబడకుండా ప్రభు మహిమకు తగు రీతిలో ఆశ్చర్యకరముగా కొనసాగాలంటే తగినంత వెలుగు నీ మందిరములో ఉండాలి. అందుకొరకై నీ ఒక దీప వృక్షాన్ని కలిగిన వాడివై ఉండాలి. ఆ దీప వృక్షములో ప్రభు చెబుతున్న మాట, అది నిత్యము వెలుగుతూ ఉండాలి. మీకు ఇప్పటికే మనం చెప్పాను, మనం ధ్యానం దీపవృక్షం పరిశుద్ధాత్మ నింపుదలకి అభిషేకించబడటానికి సాదృశ్యంగా ఉంది. ఒకటి సమర్పణ, రెండవది శుద్ధీకరణ, మూడవది అభిషేకింపబడుట, ఆత్మతో నింపబడుట. Unless and until you receive the anointing from above, you should not even leave Jerusalem city and don't be hasty to enter into the town to proclaim the good news. పరిశుద్ధాత్మతో నింపబడే వరకు యెరూషలేమును వదిలి వెళ్ళపెట్టకండి అన్న ఆజ్ఞ పొందిన వారు ఎవరు? అపోస్తలులు. వాళ్ళు ఎప్పటికే పాప క్షమాపణ అధికారాన్ని పొందారు. యోహాను 20లోనే వారు అప్పటికే సమాధానమును కలిగించు పరిశుద్ధాత్మను పొందారు. 20లోనే మత్తయి 16లోనే పరలోక రాజ్యపు తాళపు చెవులు పొందారు. లోక 10లోనే శత్రు బల మంత్ర మీద అధికారమును పొందారు. మత్తయి 10 ప్రారంభంలోనే అపోస్తలులు అనే పేరును పొందారు. కనీసం 3.5 సంవత్సరాలుగా మహిమ కలిగిన సేవలో ప్రత్యక్ష సాక్షులు గెత్సేమనే తోటలోను,
రూపాంతర కొండ మీద మహిమగల అనుభవాలకు ప్రత్యక్ష సాక్షులు, పాలిభాగస్తులు. బట్ స్టిల్ they were strictly commanded by the Almighty God, the Master, not to leave Jerusalem city unless and until you receive power from above. అయినప్పటికీ పైనుండి ఆత్మ మీ మీదకు వచ్చే వరకు యెరూషలేమును వదిలి వెళ్ళకు. And I'm sorry to say that this is not the commandment of the Pentecostal people, but for the disciples and all the apostles. ఈ ఆజ్ఞ పెంతెకొస్తు వారికి ఇచ్చింది కాదే. అసలు పెంతెకొస్తు అంటారు కానండి, పెంతెకొస్తు రోజున పండగకు వచ్చింది యెరూషలేముకి 120 మంది వచ్చారు. పండగకి కొత్త రకం మద్యం తాగారా ఏంటా మాటలు అని కామెంట్ చేసిన వారు కూడా పెంతెకొస్తు పండుగ చేసుకోవడానికి యెరూషలేముకి వచ్చిన వారే కదా. ఆయా ప్రాంతం నుంచి యూదులందరూ వచ్చేస్తారు పెంతెకొస్తు పండగకి. అదే పండగకు వచ్చిన వాళ్ళు కొందరు తిరునాళ్ళలో, జాతరలో పైన కూర్చొని తింటున్నారు, తిరుగుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారు. ఆ పండగ పేరు మీద వచ్చిన వాళ్ళను ఒక 120 మంది కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నారు. ఇప్పుడు యూదులు 120 మంది ఉన్నారా ఏంది? లేక 120 మంది మాత్రం పెంతెకొస్తు పండుగను ఆచరిస్తారు, మిగతా ప్రజలు పెంతెకొస్తును పాటించలేదా? మిగతా వాళ్ళందరికీ పెంతెకొస్తు పండుగ అంటే అందరం కలుసుకునే ఒక రోజు, సరదాగా చుట్టాలు కలుసుకోవచ్చు, పండగకి అందరూ వస్తాం, జాతర. ఈ బ్యాచ్ ఒక 120 మంది మాత్రం ఆ సెలబ్రేషన్లో లేరు. హాయ్, హలో, గుడ్ మార్నింగ్, హౌ యు డూయింగ్, ఈ బ్యాచ్లో లేరు. 120 మంది మాత్రం వాగ్దానం మీద మనసు కలిగిన వారు, జనముల్లోంచి పక్కకు రాగలిగిన వారు, పండగ పూట కూడా ఉపవాసం ఉండగలిగిన వారు, గదిలో తలుపులు వేసుకోగలిగిన వారు, అన్నపానములను వైరాగ్యముతో పక్కన పెట్టగలిగిన వారు, ప్రభు తిరిగి మాట్లాడు వరకు, అనుగ్రహించు వరకు, అభిషేకించు వరకు ఉపవాసం మానని, ప్రార్థన ఆపని, మోకాళ్ళు దగ్గని, కన్నీరు ఆగని ఒక రోషము కలిగిన గుంపు. వాక్యం వినడానికి చాలా మంది వస్తారు సార్. ద నెంబర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్. Of course we are not crazy of the numbers and all. అరే 500 మంది కళ్ళారా చూశారు మేఘం మీద వెళ్ళిపోవటం. ఏ రీతిగా వెళ్ళాడు ఆ రీతిగా వస్తాడు, వెళ్ళి ప్రార్థన చేసుకోమంటే అలాగే అని చెప్పి 380 మంది ఇంటికి వెళ్ళి పడుకున్నారండి. ఆ మహిమను చూసి కూడా దుష్టులు ధర్మక్షేత్రములో ఉన్నను మార్పు చెందరు అనే మాట గుర్తొస్తుంది అప్పుడప్పుడు. కల్లార వారి మధ్యలోంచి ఆయన ప్రత్యేకించబడి మేఘం మీదకి వచ్చి వెళ్ళిపోతాను చూసి బెత్తరపోయి అలాగే చూస్తున్న వారి దగ్గరికి దూతలు దిగివచ్చి, మీరు ఎందుకు అలా తేరి చూస్తున్నారు, ఇతను ఎలాగెళ్ళాడో అలాగే వస్తాడు ఆయన చెప్పిన వాగ్దానం నమ్ముకోండి బతకంటారు బాబు అని చెప్తే, ఓ అలాగే అని ఇంటికి వెళ్ళి పడుకుంటారండి వీళ్ళు. ఒక మహిమ కలిగిన ఉపదేశం విన్నాక నీ స్పందన ఏంటి? ఒక ఆచరణాత్మకమైన క్రమాలు విన్న తర్వాత నీ ప్రతిస్పందన ఏంటి? దేవుడే నీతో డీల్ చేసిన తర్వాత నీ రెస్పాన్స్ ఏంటి? హౌ సింప్లీ యు గోయింగ్ బ్యాక్ టు ద బెడ్ అండ్ ఎంజాయింగ్ యువర్ టైం. నీకు కయ్యనికి తేడా ఏంటి? అలాగైతే నీ ఇంటికి వచ్చి బతిమలాడుతున్నాడు దేవుడు. ఒరే నువ్వు ముఖం ఎందుకు చిన్నబుచ్చుకున్నావురా, ఇప్పుడు ఏమైపోయింది లేరా, నువ్వు సత్యం చేస్తే బాగుండేది కదరా, పోనీ ఇప్పటికైనట్టు చేయరా, లేకపోతే వాకిట్లో పాపం ఉందిరా. పాపం ఎంత బుజ్జగించి మాట్లాడుతున్నాడు దేవుడు. విసవిసలాడుతా పోతాడు బయటికి. నీతో మాట్లాడడానికి నీకు ప్రమాదం రాబోతున్నా, నువ్వు తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకుంటావని, నువ్వు కోపిస్తుడు అసూయపరుడు అని అర్పణ అంగీకరింపబడిన పరిశుద్ధిని కూడా పక్కన పెట్టి నీతో మాట్లాడుతున్నాడు. హేబెల్తో మాట్లాడలేదు, ఇంకా నీతో దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి నువ్వు ఎందరికన్నా యోగ్యుడు అనుకోవద్దు. నీ మీద దేవుని కృప ఉందని సంతోషపడి దానికి స్పందన తెలియచేయి. ఒక్కసారి స్వరం వినబడితే ఇక రెచ్చిపోవడమే, ఒక్క దర్శనం కనపడితే అతిశయించడమే.
మార్పు చెందడానికి కాదా? అది సమర్పించుకోవటం కోసం కాదా? అప్పగించుకోవటం కోసం కాదా? అనుసరించడం కోసం కాదా? ఆయా స్థానములలో ఆధిక్యతను ప్రదర్శించుటకు నువ్వు చెప్పుకునే మాటలు అవి. Do you use that grace of God to expose yourself or to glorify your God? నీవు పొందిన కృపను నిన్ను నువ్వు హెచ్చించుకున్నట్టుకు వాడతావా? ప్రజల మధ్య ఆయన కృపను ఘనపరచడానికి వాడతావా? వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ యు ఆర్? దేవాలయంలో చీకటి రావడానికి వీల్లే, పరిశుద్ధ స్థలములో తడబాటుకు వీల్లే. దీపము నిత్యము వెలగాలి, ప్రకాశము నానాటికి దేదీప్యమానమైపోతూ ఉండాలి. దానికి సంబంధించి కొన్ని విస్పష్టమైనటువంటి ఆజ్ఞలు ప్రభు జారీ చేశారు. నెంబర్ 1, దీపవృక్షము శుద్ధ సువర్ణముతో చేయాలి. ఇట్ మస్ట్ బి మేడ్ ఆఫ్ ప్యూర్ గోల్డ్. ఈవెన్ మందసములో కూడా తుమ్మకర్ర ఉన్నది, సముఖపు రొట్టెల బల్లలో కూడా తుమ్మకర్ర ఉన్నది, బలిపీఠములో కూడా తుమ్మకర్ర ఉన్నది, ధూపవేదికలో కూడా తుమ్మకర్ర ఉన్నది. బట్ వెన్ ద మ్యాటర్ కమ్స్ టు ది అనాయింటింగ్, కానీ అభిషేకమునకు సూచనగా ఉన్న దీపవృక్షం మాత్రం శుద్ధ సువర్ణమయము. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. నా బాధ, నా బోధ ఏంటంటే పరిశుద్ధాత్మ అభిషేకం అది పూర్తిగా దైవికమైంది. మనుషుని ప్రయత్నానికి సంబంధించింది కాదు, మనుషుని ఆవేశానికి సంబంధించింది కాదు, మనుషుని ప్రయత్నానికి సంబంధించింది కాదు. నువ్వు నూతన భాషలో మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉంటాము, దైవికమైందే, తప్పులేదు. కానీ నూతన భాషలో నువ్వు సొంతంగా ప్రాక్టీస్ చేయటం ఇస్ నాట్ అట్ ఆల్ యాక్సెప్టబుల్. ఈ మాట ఎందుకు చెప్పాల్సి వస్తుంది? నేను కన్నులారా చూసాను, ఒక దగ్గర ఒక పాస్టర్ గారు ఎంకరేజ్ చేస్తున్నారు, ఏదో ఒకటి మాట్లాడు పర్లేదు. నేను కొత్తలో పిచ్చి పిచ్చి మాటలు కూడా మాట్లాడేవాడిని. అట్లాగే మాట్లాడుతూ ఉంటే ప్రభు డెవలప్ చేస్తారు. ప్రభు డెవలప్ చేయదలుచుకుంటే నీ సపోర్ట్ అవసరం లేదు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 1 నుంచి 4 మధ్య, అప్పుడు వేగముగా విచ్చు బలమైన గాలి వంటి ఒక శబ్దం ఆ ఇల్లంతా నిండినాగా అగ్ని జ్వాలలుగా విభాగింపబడినట్లుగా వారికి కనపడి వారిలో ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తిని అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగని. వాక్శక్తి అన్య భాషలు ఎవరిచ్చారు? లోపల నిండిన ఆత్మ, బయట నిలిచిన ఒక వ్యక్తి కాదు. Yes, it is a language, but cannot be taught by a person in this world. అది ఒక భాష అన్నమాట నిజమే, కానీ మనుషుడు నేర్పగలిగే భాష కాదు. వెర్రి మర్రి వేషాలు వేయొద్దు పరిశుద్ధాత్మ పేరు మీద. నువ్వు నిలబడి 2 మాటలు పలికించి పలుకంటావా అండి? పిచ్చి ప్రయత్నం చేయొద్దని మనవి చేస్తున్నాను. అగ్నితో తాకబడాలి, ఆత్మతో నింపబడాలి. ఆ ఆత్మ వాక్శక్తిగా నీ గిన్నె నుండి పొర్లి బయటకు రావాలి. ఇట్స్ ప్యూర్లీ మేడ్ ఆఫ్ గోల్డ్. ఇందులో తుమ్మకర్ర లేదు. ఇది పూర్తిగా దైవికమైనది. మానవ ప్రయత్నం, మానవ ప్రేమ ఇందులో ఉండదు. ఆత్మ మూలముగా పలకాలి. నీలో నుంచి ఆత్మ మాట్లాడాలి. నీ ప్రమేయం ఉండడానికి లేదు. అది ఒక దర్శనమైన, ప్రవచనమైన, వివేచన అయినా నీకున్న అవగాహనను జోడించి ఒకరికి ప్రవచన తెలివితో చెప్తే మంచిది కాదు. ఒక చోట చూశాను, ఇప్పుడు అందరూ కాసేపు భాషలో మాట్లాడుతున్నారు, ఓకే మాట్లాడేశారు. ఆ తర్వాత ఇప్పుడు అందరూ ప్రవచనాలు చెప్పండి అంటే చెబుతా ఉన్నారు. ఏం చిన్నపిల్లల స్కూల్ ఆ రైమ్స్ అప్ చెప్తావు నువ్వు?
నువ్వు ఆ కృప పొందిన వాడివైతే దేవుడు నీతిలో మాట్లాడుతూ ఉంటే అంతకన్నా భాగ్యం ఏముంది? ప్రవక్తల సంఘములకు నేత్రం వంటి వారు కదా. ప్రవక్త లేకపోతే సంఘం గుడ్డిదైపోద్ది కదా. సంఘము నేత్రములు కలిగినదిగా ఉండాలి కదా. ప్రవచనం ఆహ్వానించదగిందే. అందుకే 1 కొరింథీ 14 ప్రారంభంలో ప్రవచన వరమును ఆసక్తిగా అపేక్షించమని చెప్పబడింది కూడా. 10,000 భాషలు మాట్లాడటం కంటే 10 మాటలు 5 మాటలు ప్రవచనం చెబితే మేలన్నాడు. కానీ నీ ఆలోచన, నీ ప్రేరేపణ, నీ ఆశ, నీ ప్రేమ ప్రవచనం అవ్వదు. ప్రభు మాట ప్రవచనం అవుతుంది. నేను చెబుతున్నాను, వరముల గురించిన టీచింగ్ ఇవ్వట్లేదు ఇప్పుడు. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్ గాడ్. కానీ దీపవృక్షం శుద్ధ సువర్ణం, అందులో తుమ్మకర్ర ఉండదు అని మాత్రం చెబుతున్నాను నేను. నీ ఆలయములో సేవలో దీపవృక్షం ఉండాలి. నీ సేవలో క్రమంలో 3వ వరము పరిశుద్ధాత్మాభిషేకం. ఈ దీపవృక్షము శుద్ధ సువర్ణమయమై ఉండాలండి. ఇందులో మనుష్యత్వం, లౌకికత్వం, తుమ్మకర్ర, ఇత్తడి ఏది కలవడానికి లేదు. శుద్ధ సువర్ణమయమైపోవాలి పరిశుద్ధాత్మాభిషేకం అంటే. నీ శరీరమునకు తావులేని, శరీర ప్రమేయము లేని, శరీరపు భావావేశములకు తావులేని ఒక శుద్ధ సువర్ణమైనది దీపవృక్షం అని విజ్ఞాపకం చేస్తున్నాను. అంత ప్యూర్గా ఉండాలి పరిశుద్ధాత్మాభిషేకం అంటే. మానవ ఆవేశాలు, భావోద్రేకాలు పరిశుద్ధాత్మ వరం పేరిటి వెళ్ళపరిస్తే ఎంత భయంకరం అది. నీ కోపం కలిగించిన వారి మీద శాపం పలకటానికి, నిన్ను ప్రేమించిన వారికి దీవెన పలకటానికి ప్రవచనం అనే ఒక వరాన్ని సాకుగా, ఆయుధంగా వాడుకునే ప్రయత్నం చేస్తే నువ్వు దీపవృక్షములో కూడా తుమ్మకర్రలు పెట్టుచున్నవాడి అన్నమాట. దీపవృక్షములు కూడా ఇత్తడో ఏదో కలుపుతున్నవాడి అన్నమాట. నువ్వు ఆ షేపు తీసుకురాగలవేమో, ఆ దీపం వెలిగించగలవేమో. గుడారం మీదకి దేవుని మహిమను మాత్రం తేలేవు, అంగీకారాన్ని మాత్రం తేలేవు. ఆ దీపవృక్షము శుద్ధ సువర్ణమయమై ఉండాలి. ఈ సీరియస్నెస్కి రాకపోతే కుదరదు. ఏమి ఇద్దరితో చేసి బంగారపు కోటింగ్ కొడితే సేమ్ అట్లా కనపడదా? నాలాంటి వాళ్ళని మేనేజ్ చేయటం 5 నిమిషాలు పట్టదు. కానీ దేవదూతలలో లోపములు కనుగొనుచున్న దేవుడు, అగ్ని వంటి నేత్రములు కలిగి 7 సంఘముల మధ్య సంచరిస్తున్న దేవుని నువ్వు ఏమార్చలేవు. సముద్ర దిగంతాలను తేటగా చూస్తున్న దేవుడు ఇత్తడికి పూసిన బంగారు పూతను కనుగొనలేనివాడు అనుకుంటున్నావా? మట్టి గొడ గచ్చు పూతలు పూస్తే యెహెజ్కేలు గద్దించలేదా తాను? పోత కాదు, పోత. శుద్ధ సువర్ణం పోత పోయబడాలి, సువర్ణం పోత పోయటం కాదు. నీ అభిషేకం పై నుండి పోత పోయబడాల, శుద్ధ సువర్ణము నీ మీదకి వచ్చేయాల. దేవుని సముఖములో నుండి వెలితి పడని, మకిలి లేని శుద్ధ సువర్ణము ఒక దీపముగా పోత పడేయాలి. అంతే తప్ప నువ్వు ఏదో ఒకటి తెచ్చి దానికి పోత పోసి కొన్ని భాషలు మాట్లాడినట్టుగా నటించి మోసపోకు. దేవుడు వెక్కిరింపబడడం. God will not be mocked. దీపవృక్షం శుద్ధ సువర్ణమయమై ఉండాలి. ఏం మాత్రం ఇందులో రాజీకి అవకాశం లేదు. నీ దీపము నిత్యము వెలుగుచుండాలి అనే అనుభవాన్ని సాధించడానికి గుడారములో పరిచర్యలన్నిటికీ సరిపడినంత వెలుగు ఇవ్వాలి అనే అనుభవం కొరకు మొదటి పాయింట్ అది శుద్ధ సువర్ణమయమై ఉండాలి. కల్తీ లేని దైవికమైన స్వభావాలు, దైవత్వం, పరిశుద్ధత మేళవించాలంతే. ఇంకేం ఛాన్స్ లేదు నీకేక. ఒకటి శుద్ధ సువర్ణమయమై ఉండాలి. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
రెండవ అనుభవం మనం చూద్దాం. రెండవ అనుభవం ఏమిటంటే అది ఏకాండముతో నిగుడవలెను. ఏమంటాడు? ప్రకాండములన్నీయు ఏకాండములో నిగుడవలెను. All the branches must be inserted into the main source. చూడండి, ఏ కాండం ఉన్నది అది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి సాదృశ్యమైతే, ఈ ప్రకాండములు, ఈ శాఖలు ఉన్నాయే, ఇవన్నీ మనం. ఈ దీపం వెలగాల, నూనె పోయాలా, ఒత్తి పెట్టాలా, ఇదంతా తర్వాత. ముందు ఇన్సర్ట్ అవ్వాలి పర్ఫెక్ట్గా. ఆ దీపం యొక్క ఏ కాండం మధ్యలో ఉందే కాండం, దాని పేరు మన యేసయ్య. ఇప్పుడు ఆ యేసయ్య ఏమంటున్నాడు? ప్రకాండములుగా మనల్ని ఏం చేస్తున్నాడట? దానిలో నిగుడవలెను. దానిలో నిగుడవలెను అంటే ప్రకాండములు తయారు చేసి దాన్ని ఇందులో ఇన్సర్ట్ చేస్తాడు. ఆ గ్రూలో కరెక్ట్గా అమర్చుతాడు, దాంట్లో కరెక్ట్గా సెట్ చేస్తాడు, ఫిక్స్ చేస్తాడు. మొదటిది అది శుద్ధ సువర్ణం. అందులో మానవ వ్యవహారం, భౌతిక విషయం, ప్రాపంచిక పరిస్థితులు లేవు, పూర్తిగా దైవికం, పరిశుద్ధం. రెండవది ఏ కాండములో చక్కగా నువ్వు అమర్చబడాలి, క్రీస్తులో సరిగా అంటుకట్టబడాలి. అంటే నీ రూట్స్ క్రీస్తులో పర్ఫెక్ట్గా లేకుండా నువ్వేదో అత్త మాట్లాడేసి నేను కూడా దేవుడు నన్ను అభిషేకించడని నువ్వు మోసపోతావు, కానీ వారిని మోసం చేయలేవు. చాలామంది భౌతిక ప్రదర్శన చేసి పెద్దగా శబ్దం చేసి మాట్లాడి దేవుడు మాకు చాలా బలమైన అభిషేకం ఇచ్చాడంటే వాక్యములో అనుభవం లేని వారు ఎవరైనా నమ్ముతారు. కానీ వాక్యం వెరిగిన వాడు ఏం చూస్తాడు? అసలు వాడు రూట్స్ కరెక్ట్గా ఉన్నాయి క్రీస్తులో చూస్తాడు. వాక్యం కలిగినోడు. నీ సాక్ష్యం మంచిగా లేదు. ఈ రోజున పెంతెకోస్తు పేరు మీద పరిశుద్ధాత్మ అనుభవాలు బయట ఎక్కువగా ఎందుకు వెక్కిరించబడుతున్నాయి? బయట వారి సాక్ష్యం మంచిగా లేకనే కదా. పరిశుద్ధాత్మను దూషించే ధైర్యం ఎవడుకుంది? వీళ్ళు ఇక్కడ ఒక రకంగా బయట ఒక రకంగా ఉంటే ఇదేనా పరిశుద్ధాత్మ అనే ధైర్యం వాళ్ళకి వస్తుంది. వాళ్ళిద్దరు కొట్టుకోరు కదా. మెరీబా జలాలను పేరు పెట్టారు జలాలకి. మెరీబా అంటే వివాదం, మెరీబా జలములు అంటే వివాదాస్పద జలములు. ఆ జలముల వివాదం ఏముందండి? ఆ జలములు దేవుడిచ్చిన జలములు, ఆ జలములు మధుర జలములు, ఆ జలములు దప్పికి తీర్చినవి, ఆ జలములు బ్రతికించినవి, ఆ జలములు వారిని వెంబడిస్తూ దాహం తీర్చాయి. అవి ప్రాణాధార జలములు. కానీ వాళ్ళకి ఏం పేరు పెట్టారు? వివాదాస్పద జలాలని. ఆ జలముల వివాదం ఉందా? మీలో వివాదం ఉందా? అంటే మన స్వభావము ఆయనకు ఆపాదించబడుతున్న సమాజంలో అది సమస్య. మనం పరిశుద్ధులమైతే దాన్ని పరిశుద్ధాత్మ అంటారు, మనం వివాదాస్పదలమైతే వివాదాస్పద ఆత్మ అంటారు. మన క్యారెక్టర్ దానికి మోపడుతుంది ఆయనకి. మరి ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం? కానీ నువ్వు ఎక్కడ ఇన్సర్ట్ అయ్యావు? మతంలోనా, కమిటీలోనా, డినామినేషన్లోనా, కల్ట్స్లోనా, డాక్ట్రిన్స్లోనా? ఎక్కడ ఇన్సర్ట్ అయ్యావు నువ్వు? నిత్యము వెలుగుచున్న దీప వృక్షముగా నీవు నీ బ్రతుకు నీ సేవ ఉండాలంటే నువ్వు క్రీస్తులో చక్కగా అమర్చబడిన వాడుపై ఉండాలి. నువ్వు క్రీస్తులో సరిగ్గా అమర్చబడాలి. ఏ కాండములో ప్రకాండములన్నీ కూడా నిగుడవలెను. Do you have that assurance in your life? నీ జీవితంలో ఆ నిశ్చయిత నీకుందా? నేను పర్ఫెక్ట్గా ఇన్సర్ట్ అయ్యానయ్యా అని చెప్పగలవా? When the answer is no, you must repent and cry at the feet of Jesus. జవాబు కాదయ్యా, నేను సరిగ్గా ఇన్సర్ట్ అవ్వలేదయ్యా అంటే నువ్వు ఇక ప్రసంగం చేసే పాయింట్ కాదు, పశ్చాత్తాప ప్రార్థన చేసుకోవాలి. ఇప్పుడు కడగబడే కృప పొందాలి, సరిగి అమర్చబడిన అనుభవానికి రావాలి. ఆ తర్వాత నీ దీపం
ఆలయ సేవలన్నిటికీ ఆధారంగా మారిపోద్ది. పగలు రాత్రి వ్యత్యాసం లేకుండా యాజకులు సేవ చేయటకు నీ వెలుగు ఆలంబనగా మారిపోద్ది. అంతటి కృపను పొందినట్లుగా మొదట నువ్వు ఏ కాండములో సరిగ్గా అమర్చబడుటకు నువ్వు బాగా ప్రయత్నం చేయి. నువ్వు క్రీస్తులో బాగా కుదురుకున్నావా? నీ మూలాలు కరెక్ట్గా ప్రభువులో సెట్ అయినాయా? ఇంకా నీ మూలాలు, నీ వేర్లు అటు ఇటు పోతున్నాయా? నీ సోర్స్ ఎక్కడా? నీకు ఊపిరి ఎక్కడి నుంచి వస్తుంది? జీవం ఎక్కడి నుంచి వస్తుంది? ఈ కాండమునికే ఉంటే ఇందులోంచే జీవం రావాలి. నీ సోర్సెస్ బయట ఉన్నాయా? ఒకవేళ సరిగ్గా ఇన్సర్ట్ అయ్యావా నువ్వు? యథార్థంగా చెప్పాలి ఈ మాట నువ్వు. అందుకని బాప్తిస్మ అనుభవాన్ని కూడా నీళ్ళలోకి పొందినంత ఈజీగా తేల్చలేదు అక్కడ. గలతీ పత్రిక 3:27లో క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరు అన్నాడు. మనం బాప్తిస్మం పొందటమే ఎవరిలోకి పొందామట? ఒక మాట చెప్పని ఉన్నాను, నీళ్ళల్లో ముంచి లేపితేనే బాప్తిస్మం అంటున్నాం. వ్రాస్య భక్తులారా, ఒకసారి ఆలోచించండి. నీళ్ళలో ముంచి లేపితేనేగా బాప్తిస్మం అంటున్నాం మనం. మాట్లాడరే, చిలకరింపినా బాప్తిస్మం అంటున్నావా? జెండా కింద ప్రమాణాన్ని బాప్తిస్మం అంటున్నావా? నీళ్ళలో ఒక మునక మునిసి వేస్తేనేగా బాప్తిస్మం అంటున్నావు. ఇప్పుడు నీళ్ళల్లో ముంచి లెగిస్తేనే బాప్తిస్మం అయితే ప్రభు ఏమన్నాడు? క్రీస్తులోనికి బాప్తిస్మం అంటే నువ్వు ఎందులో మునగాలి? ఇప్పుడు చెప్పు, ఎందులో మునగాలి? దాన్ని ఏమంటారు తెలుసా? 100% ఇన్వాల్వ్ అయిపోవటం. ఆ పిచ్చి పట్టడాన్ని అలా అంటారు. ఉదాహరణ చెప్పనా? ఒకడు పొద్దుగూకల ప్యాకెట్ ఆడుతున్నాడు అనుకోండి, నీడు అందులో మునిగిపోయాడుక. పొద్దుగూకలో తాగుతాడు అనుకో, ఇక్కడ అందులో మునిగిపోయాడు. అస్తమాటు రాజకీయం తిరుగుతున్నాడు అనుకోండి, నువ్వు పొద్దుగూకలు ఎడు తిరుగుతుంటావో అందులో మునిగినట్లు లెక్క. ఆమేన్. ఇప్పుడు మన పాయింట్ ఏంటి? క్రీస్తులోనికి బాప్తిసం. ఏమన్నావు? నీకు ఆ పిచ్చి పట్టుకుంది అసలు. పొద్దుగూకల దేవుడు, ప్రభువు, ప్రార్థన, వాక్యం, ఆరాధన, అవసరార్థం అప్పుడప్పుడు ప్రార్థన చేసుకుంటున్నావా? నిద్ర పట్టకపోతే బైబిల్ చదువుకోవటం, భయమెత్తే ప్రార్థన చేయటం, హుషారుగా ఉంటే స్తుతి ఆరాధన చేయటం, ఖాళీగా ఉంటే చర్చికి వెళ్ళటం. వీళ్ళందరూ ఎట్లా పరలోకానికి వస్తారు సార్? నో. నువ్వు కరెక్ట్గా ముందు నీ మూలాలు క్రీస్తులో సెట్ అయినా లేవా? కాబట్టి తండ్రి మహిమల క్రీస్తు మృతుల్లోంచి ఎలాగో లేపబడ్డాడు, అలాగే మనము కూడా క్రీస్తు కూడా నూతన జీవము గల వారమే నడుచుకున్నట్లు బాప్తిస్మం వల్ల ఆయన మరణములోనికి పాతి పెట్టబడుచున్నాం. దట్స్ వాట్ బాప్టిజం ఈజ్. మునిగి లేచిపోవడం కాదు. అట్లాగే పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి ఏమన్నాడు? నేను మీకు నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్నాను, ఆయన వచ్చి పరిశుద్ధాత్మలో అగ్నితోను బాప్తిస్మం ఇస్తాడు. 3:11 మత్తయి సువార్త. చెప్పాడా లేదా? ఎవరు మాట్లాడలే. చెప్పాడా లేదా? ఇప్పుడు నీళ్ళలో బాప్తిస్మం అంటే ఏంటి? ముంచి లేపటమా లేదా చిలకరింపటమా? చెప్పాలి. మరి ఆత్మలో బాప్తిస్మం అంటే? అర్థమైంది పాయింట్? ఆత్మ అనే ఒక నదిలో కూడా నువ్వు మునగలిగా. నా పాయింట్ మీకు అర్థమైందా? నీళ్ళల్లో మునిగి లేపితేనే బాప్తిస్మం అంట. మరి ఆత్మ బాప్తిస్మం అంటే? నేను నీటి బాప్తిస్మం పొందానండి, మరి ఆత్మ బాప్తిస్మం ఏందిరా అంటే ఆత్మ బాప్తిస్మం అయిపోయింది. ఆడైందిరా నీకు? ఏమైందిరా నీకు అసలు? ఎట్లుండాలి అది? పరిశుద్ధాత్మనే అభిషేకపు నది ప్రవాహములో ఒక్క మునక మునిగి లేవాలి. ఒడ్డును కూర్చొని 4 సుక్కలు తాగినోడు బాప్తిస్మం పొందినట్టు కాదు. ఆ నది వల్ల నీ దప్పిక తీరిందేమో, ఆ నది వల్ల నీ చెట్ల వేర్ల బలము పొందిందేమో, ఆ నది వలన చిగురులు వచ్చి పండుతున్నాయేమో. ఇదంతా నదిలో దిగింది కాదు. నువ్వు నీటి కాలువలో ఇవ్వాలని ఉన్నావు, ఇంకా లోపలికి రాలా. ఒడ్డున నీళ్లు తాగి పీల్చుకొని నువ్వు తెగ ఫలించేస్తున్నావు. నీకు ఒక మసాజ్ చెప్పనా? నీటి కాలువలో ఒడ్డునున్నవాడు తన కాలములో ఫలిస్తాడు. అదే నదిలోకి వచ్చిన వాడు 12 కాపులు కాస్తాడు. 1వ కీర్తనకి యెహెజ్కేలు 47కి తేడా ఉంది. ఆ నది ప్రవహించారట, చెట్లు 12 కాపులు కాస్తాయి అంట.
మరి నీటి కాలువల యోరను ఉన్నవాడు తన కాలం. ప్రతి ఒక్కడికి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్ ఆడు వాడబడతాడు, ఆ తర్వాత క్లోజ్. వాస్తవం సార్. కొంతకాలం ఎడు చూసినాడు పోస్ట్, ఆ తర్వాత మళ్ళీ కనపడ్డాడు. మిమ్మల్ని ఏదో నవ్వించాలని చెప్పలేదు నేను. తన కాలం ముందు ఫలించడం కాదు, 12 కాపులు కాసే ఒక కృప మనకు కావాలి. ఎందుకు కావాలి? పండ్ల కాలము కాకపోయినా పండ్లు వెతికే యజమానుడు మనకు ఉన్నాడు కనుక. ఇది నా కాలం కాదు సార్, ఇది నా సీజన్ కాదు సార్ అంటే వీళ్ళే. ఆ కాలమున పండ్లు కోరుచున్న దేవుడు ఒకడు ఉన్నాడు. ఫలము కనిపించకపోతే శపించి వేసే ప్రమాదం ఉంది. మీరు అనుకున్న గడియలో వచ్చి నీ పండ్లు వెతికే దేవుడు ఆయన. అందుకొరకు అన్ని కాలములలో ఫలించగలిగిన ఒక నది ప్రవాహ అనుభవంలోకి నువ్వు రావాలి. ఇంకా ఒడ్డున ఎందుకుంటావు బ్రదర్? నీటి కాలువలు నాటబడినదై ఆకు ఓడక తన కాలమందు పొలం నిచ్చు చెట్టు వలే. అది సండే స్కూలే. నదిలోకి రా. హేస్కేలు నడవాయా నదిలో? అమ్మో నదిలో నడవాలా? నడు. 1000 మూరలు నడిపించాడు. 1000 మూరలు నడిచాక చాలు అయ్యా కింద చూడు ఒకసారి. ఓ ఇంకా శీలమండమేనా? ఇప్పుడు నడు. ఇంకొక 1000 మూరలు. 2000 మూరలు నడిచావు. మూర అంటే అడుగున్నారా? సుమారు 3000 అడుగులు. ఏంది నడిచావు ఒక అడుగు ప్రభుత్వం 3000. ఎంత వచ్చింది చూడంటే మోకాలేనా? నడు. ఇంకొక 1000 మూరలు. నదిలో నడవాలి నాన్న, ఒడ్డున నడిచేది కాదురా అయ్యా, ఒడ్డున నడిచేది కాదు. ఆహా, పచ్చిక బయళ్ళలో విశ్రమిల్తును శాంత జలాల చాంత. నువ్వు సేద తీరే బ్యాచ్వే. నువ్వు విశ్రాంతి సేద, నీకు ఇదే ఆశీర్వాదం, వాగ్దానం, తీర్మానం మటుకు లేదు. వాగ్దాన కూడికి పెట్టు కుప్పలు తెప్పలు వచ్చి పడిపోతారు. ఆశీర్వాద సభను ఎరగబడిపోతారు. తీర్మాన కూడికి ఒక్కడు. But nobody can find any blessing in Bible without a condition. You cannot see the hand of the Almighty God on your life without a covenant in your life. దేవుని అభిషేక హస్తము నీ మీద చూడాలంటే నీలో నిబంధన లేకుండా సాధ్యమా? Kindly check out how strongly you have been rooted into Christ. క్రీస్తులో ఎంతగా నువ్వు వేళ్ళు అనుకున్నావో చూడు ఒకసారి. కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వాలి. ఇక ఓడబిక్తే రాకూడదు. ఎవడు తీలేని పరిస్థితి. కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతను, ఉపద్రవమైన క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఒకసారి ఇన్సర్ట్ అయితే అంత కరెక్ట్గా ఉంటుంది. ఇన్సర్ట్ అవ్వకపోతే ఒక అమ్మాయి గులాబీ పువ్వు పట్టుకొస్తే కథం, ఒక అబ్బాయి గ్రీటింగ్ కార్డు వేస్తే కథం, కొంచెం కాస్ట్లీ సంబంధం వస్తే నాశనం అయిపోయే సమర్పణ. సరైన ఫండింగ్ దొరికితే సిద్ధాంతం బాయే, బోర్డు మారే, పేరు మారే. ఏంటంటే ప్రభు ద్వారం తెరిచాడు. ప్రభు తెరిచిన ద్వారం సమర్పణ పోకూడదండి. ఇదివరకు సమర్పణ ఉంది, ఇప్పుడు సమర్పణ పోయింది. ఇదివరకు తెలివితేటలు లేవు, ఇప్పుడు వచ్చినాయి. ఏది వితిద్దత కోసుకుంటా. తమాషా చేయొద్దు. ఇది ప్రభు మాట అండి. ప్రకాండములన్నీ పర్ఫెక్ట్గా ఏ కాండములో ఒక్కొక్క ప్రకాండం ఒక్కొక్క సేవకుడు అనుకో, ఒక్కొక్క ప్రకాండం ఒక్కొక్క విశ్వాసం అనుకో, ఏదో అనుకో. ఒక మాట చెప్పనా? అన్ని ప్రకాండములు ఒకే కొలత కలిగి ఉన్నాయా? ఉండవు. ఎందుకని? ఇక్కడ ప్రకాండం ఎంత ఉంటుంది, ఇక్కడ ప్రకారం ఎంత ఉంటుంది, ఇక్కడ ప్రకాండం ఎంత ఉంటుంది. అవునా కదా? మినిమం కదా, కామన్ కదా. ఆలోచించండి. ఇప్పుడు అన్నిటి కొలత ఒకటేనా? కానీ అన్నీ ఉండే ఎత్తు మాత్రం ఒకటే. దీపవృక్షం ఏం చేస్తుంది తెలిసినా? ఒక లెవెల్కి తీసుకొస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు కరెక్ట్గా ఇన్సర్ట్ అవ్వాలనా ఇందులో? నువ్వు కరెక్ట్గా కుదురుకోలేదు, ఇంకా నువ్వు మెంబర్షిప్లో కుదురుకుంటున్నావు, కమిటీలో ఇరుక్కుంటున్నావు తప్ప నువ్వు కరెక్ట్గా ఈ యొక్క ఏకాండములో ఇన్సర్ట్ అవ్వలేకపోతున్నావు. నువ్వు నీలో ఒక మైండ్లో సిస్టమ్ ఉండిపోయింది, అందులో ఉండిపోతున్నావు నువ్వు. ఈ రోజున అభిషేకం గురించి, ప్రభావంతో వాడబట్టడం గురించి ఆలోచిస్తున్నావేమో. మొదట క్రీస్తులో సరిగ్గా ఇన్సర్ట్ అవ్వటం గురించి ఆలోచించు. మరెవడో లాగి వేయలేనంతగా క్రీస్తులో నువ్వు నాటబడిపోయావా? నిన్ను ఒక సంస్థ లాగగలదా బయటికి? ఆలోచించుకో, ఒకసారి చెక్ చేసుకో. ఒక 50 లక్షల ఆఫర్ వస్తే వెళ్తావా? పేర్లు చెప్పడానికి నాకు అర్హత లేదు, కానీ ఒక ప్రముఖ దైవజనుడు పూర్తిగా విగ్రహారాధన సమానమైన క్యాథలిక్ మూమెంట్లోకి వెళ్ళిపోలేదా? వారి కాలి గోటికి సరిపోను నేను. అంత గొప్ప దైవజనుడు, వేల సంఘాలు కట్టిన దైవజనుడు. కారణాలు, సంఘర్షణలు మనకు అవసరం అనవసరం. ఒక్కసారిగా ఆరాధన విధానాలు, నమూనాలు మొత్తం మార్చేశారే. మందిరంలోనికి విగ్రహారాధన సహిత కార్యక్రమాలు అనుమతించారు, అఫీషియల్గా ఆజ్ఞ జారీ చేశారు. ఈ ఆదివారం మొదలుకొని ఇలాగే చెయ్యాలి ఆరాధన. ఇది తగునా నీకు దైవజనుడా? దావీదు లాంటి అడవి పిల్లగాళ్ళ మేము ఏడుస్తున్నాం, అయ్యయ్యో బలాఢ్యులు కూలిపోయారని. అంతకని మేమేం చేయగలం? మేమేం ప్రొఫెషనల్స్ కాదే. మేము నిలబడితే భుజములు మొదలుకొని పైకి కనిపించే ఎత్తరలం కాదే. మేము ప్రారంభం నుండి సైన్యంలో యుద్ధాలు చేసి అలవాటు ఉన్న వాళ్ళం కాదే. మేము ఎక్కడో అడవిలో తండ్రి మందని కాసుకుంటున్నాం. మేము మాకేం తెలుసు? సౌలు లాంటి వాళ్ళు ఇచ్చిన అనౌన్స్మెంట్లు విని వచ్చాం. రాజు ఏం చేస్తున్నాడో, సైన్యం ఏం చేస్తుందో తెలియదు. అడవిలోకి కేకలు వినబడుతున్నాయి, మీలో ఒక్కడూ లేడా? మీలో ఎవడూ లేడా? గివ్ మీ ఎ మ్యాన్, నాకు ఒక నివ్వండి అన్న శత్రువు కేకలకు రోషం పుట్టి వస్తున్నాం బయటికి తప్ప మాకు అనుభవం ఉందని కాదు. మాకేం అనుభవం లేదండి. అసలు ఆ డాలు పట్టుకోవటమే రాదు మాకు, ఆ కత్తి ధరించడమే రాదు మాకు. సరైన ఏర్పాట్లోకి మనం రావాలి. ఒకటి, శుద్ధ సువర్ణమై ఉండాలి. 2, ఏ కాండములు ప్రకాండములు సరిగ్గా అమర్చబడాలి, నిగుడవాలి. 3వ మాట, ప్రకాండములు ఏ కాండముతో సమానముగా ఉండాలి. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి దేవునికి. ఎంత కృప, ఎంత కృప, ఎంత కృప అండి. ఏ కాండం ఎవరు? యేసయ్య. ప్రకాండములు ఎవరు? నీవు నేను. నిన్ను నన్ను దేవుడు ఏమన్నాడంటే, మీరు ఏ కాండముతో సమానముగా ఉండవలను. బాబోయ్, దిస్ ఇస్ టూ మచ్ లార్డ్. నేను దీన్ని అంగీకరించలేకపోతున్నాను. అవును, ఆయన దురవగాహమైనటువంటి దేవుడు, మన అర్థం చేసుకోవడానికి మించిన దేవుడు. ఆయన అంటున్నాడు, ప్రకాండముల నీవు ఏ కాండముతో సమానంగా ఉండాలి. కనీసం నీ సంఘ బిడ్డలు నీతో సమానంగా ఉంటే నువ్వు కొంచెం ఇబ్బంది పడతావు. సేమ్ నీలాగే వర్షిప్ చేసేస్తే, నీలాగే ప్రార్థన నడిపించేసాడు అనుకో, వీడేందిరా ఎసరు పెట్టారు ఉన్నాడు కొంపకే, తొక్కేయాలని అర్జెంటుగా. ఏంట్రా ఎక్కువ రెచ్చిపోతున్నాడు, తగ్గో, తొక్కి పారేయటమే. యథార్థంగా ఆలోచించండి.
ప్రకాండములు ఏ కాండముతో సమానం ఉంటాను, నీవే ఏ కాండమైతే ప్రకాండములను హర్షించగలవా, తొక్కివేయుదువా? మరియమ్మ కృప పొందింది. సర్వోన్నతుని శక్తి మరియమ్మను కమ్ముకుంది. వాక్యము పరిశుద్ధాత్మ వల్ల గర్భంలోనికి ప్రవేశించేశాడు. లోక రక్షకునికి తల్లిగా ఉండబోతుంది. ఈ విషయం ఎలిజబెత్ దగ్గరికి వచ్చినప్పుడు ఎలిజబెత్ కుళ్ళుకుందండి. ఎలిజబెత్ అంటది, ఎలిజబెత్ ఎవరో మరియమ్మ వాళ్ళ పాస్టర్ అమ్మ, ఆ సంఘంలో బిడ్డ మరియమ్మ. ఈమెకేం ఇంకా కొత్తగా గర్భం తెరబడి 6వ మాసంలో ఉంది. ఈ పిల్లకు కూడా గర్భం వచ్చిందంటే అది పెద్ద ఛాలెంజ్తో కూడా విషయం. అసలు విషయం ఏంటి? దేవుని వాక్యము లోక రక్షకుడు గర్భంలోకి వచ్చే పరిశుద్ధాత్మను ఆవరించింది. అలాంటి పిల్ల తన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి గబ్రియేలు ఉపదేశం ప్రోత్సాహం మేరకు ఎలిజబెత్ దగ్గరికి వస్తే, ఏంటి పిల్ల, ఏంటి ఈ మధ్య కొంచెం అలవాటు చేస్తున్నా? ఆత్మను పొందగా రెచ్చిపోవటం కాదు, నడిపింపులు ఉండు, వెనకరా కదా. మరియమ్మను చూసి ఎలిజబెత్ అంటది, నా ప్రభు యొక్క తల్లి నా వద్దకు వచ్చిన నాకు ఎలాగో తటస్థించింది. వాట్ ఏ క్వాలిటీ, వాట్ ఏ క్వాలిటీ! అది పాస్టర్ అంటే, అది ఆత్మీయ తల్లి అంటే. నీ బిడ్డలు నీకన్నా విశేషణ కృపను పొంది అభిషేకం పొందితే మనస్సులో కూడా బాధపడవా నువ్వు? హృదయపూర్వకంగా నీ ఆత్మీయ బిడ్డనే నీ సభలో ప్రసంగికుడిగా వాడుకోగలవా? నీ వల్ల కాదు. ఆడు ప్రపంచాన్ని జయించి వచ్చిన నీ దగ్గర మట్టి వెనకాల కూర్చోవాలి, నీకు దశమే వాళ్ళు కొంచెం ఎక్కువ తక్కువ మాట్లాడితే తొక్కి పారేస్తావాడిని. ఎందుకంటే మన మీదకి వచ్చింది సౌలు ఆత్మ కదా. మరి పెట్టి ఉంది. నీ ఆత్మీయ కుమారుడు వాడబడుతుంటే ఉప్పొంగిపోవాలి నాన్న, సంతోషపడాలి, కన్నీళ్లతో ప్రభుని కనపరచగలగాలి. పరలోకపు తండ్రి అయిన దేవుని సమక్షములో పరలోకములో 24 పెద్దల సింహాసాలు దిగి వచ్చి గొర్రె పిల్లకి సాష్టాంగపడి దండం పెడతారు. ఏయ్ ఏంట్రా నేను ఉండగా పిల్లలకి దండం పెడుతున్నావు అని అనలేదు సార్. తండ్రి చిద్విలాసంగా సింహాసనం కూర్చొని ముసిముసి నోళ్ళతో మురిసిపోతున్నాడు, నా కొడుకు ఆరాధించబడుతున్నాడు. తండ్రి అయిన దేవుని సమక్షములో పరలోకములో కుమారుడు ఆరాధించబడుతుంటే తండ్రి బాధపడ్డాడు సార్. మరి ఆ దేవుని సేవకునిగా దేవుని మనసు కాకపోతే నీకు ఎవరి మనసు రావాలి? అమ్మా, ఎవని పొలములో పరిగె వేరు కొనగలను అక్కడికి వెళ్తానమ్మా. నీ ఇంట్లో తిండి గింజలు లేవు, నువ్వు నన్ను బ్రతికించలేవు, నన్ను పోషించలేవు, చచ్చిపోవటమేగా. ఎవని కనికరము పొందగలను అక్కడ పరిగెరుకుంటానమ్మా అంటే, చస్తే ఇక్కడ సావు కానీ రోడ్డు ఎక్కబాకు. మోయోబు బుద్ధిని బోనించుకున్నావు కాదు, ఎలా లోపలికే ప్రాణం చెత్త వెనకబడింది కాక ఇప్పుడు రోడ్డు ఎక్కుతావు, సావు గదిలో చావు. తిండి బుద్ధులు అటు పోతాయి. మోయోబు వీరాలా ఎలా? ఇది పాసిబిలిటీ ఉన్న వ్యవహార శైలి. కానీ అయ్యమంటది, నా కుమారి ఇల్లు బిడ్డ, నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, నీకు ఆకలి పెరిగింది, నీ ఆకలి తీర్చగలంత మేత నా దగ్గర లేదు. ఎవరి పొలంలో ఉంటుందో ఏ కాపరి పంపగలరు సార్ విశ్వాసని? ఆ వ్యక్తి ఆకలిని గమనించి వీడి రేంజ్కి నేను సరిపోవట్లేదు అని పంపగలవా? ఆల్మోస్ట్గా అంతవరకు నమ్మకం ఉండు. మన రెఫరెన్స్లు మనకు ఉంటాయిగా. పెట్టి కొడితే ఆడు అభివృద్ధి ఆగిపోతుంది దెబ్బకి. ప్రకాండములనియు తనతో సమానముగా ఉండాలని కోరుకొనుచున్న ఏ కాండమైన యేసయ్యకు సేవ చేస్తున్నాం మనం. నీవు నీ సంఘ బిడ్డల్ని విశ్వాసుల్ని నీతో సమానమైన అభిషేకమును పొంది వాడబట్టకు నీ వేదికపై నీ పక్కన కూర్చోబెట్టుకోవడానికి ఇబ్బంది పడతావేమో నాకు తెలీదు, కానీ నిన్ను తనతో సమానంగా ఉంచుకోవడానికి మాత్రం యేసయ్య ఇష్టపడుతున్నాడు. సేమ్ హైట్లో రావాలి.
ఈ విషయాలన్నీ కూడా సేవకులు ఎక్కువగా మనసు పెట్టరు. మొన్న యెరూషలేము వెళ్ళిన ట్రిప్పులో మా దైవజనులు చాలామంది దీపవృక్షాలు కొన్నారు. తెగ్గొనేసారు దీపవృక్షాలు. అన్నిట్లో ఉన్న లోపం ఏంటి తెలిసిన, మధ్యలో ఏకాండమది మాత్రం పైకి ఎత్తుగా ఉంటుంది దీపం, మిగతా 6 ఒక మెట్టు కిందకు ఉంటాయి. కొనేశారు మన వాళ్ళందరూ. నాకెంత ఆశ్చర్యం, అరే కనీసం బైబిల్ ఎప్పుడు చదవరా ఇల్లు? ప్రకాండములను ఏకాండం, నేను చెప్పింది నిజమా కదా? ఈ తమ్ముడు వచ్చాడు అడగండి మీరు కావాలంటే. అట్లా భలే ఉందే, ముద్దు కానీ కొనేసి బ్యాగులో పెడతాంటే నాకు ఆశ్చర్యం. అరే నువ్వు ఎట్లా కొంటావు? అది లేఖనానికి వ్యతిరేకం కదా. ప్రకాండములను ఏకాండముతో సమానంగా ఉండాలి. అది ప్రాథమిక ఉపదేశం బైబిల్లో. మధ్యలో హైట్ పెట్టి ఎన్ని కింద పెట్టి కింద కొన్ని స్టార్లు పెట్టి ఎక్కడి ఎన్ని ఉపదేశం ఎక్కలేదు నీకు అసలు. పొద్దు గూగుల్ ఉపదేశం అంటమే, ఓకదంపుడు మాటలు తప్ప ఉపదేశం ఏడా? సీరియస్గా తీసుకోవాలి సార్ ఇవన్నీ. ప్రభు మనసుకు వ్యతిరేకం కదా. ప్రకాండములను ఏకాండంతో సమానంగా ఉండాల్సిందే. ఈరోజు అడుగుతాను, యేసుకి ఏ అభిషేకం ఉంది? యేసుకు ఏ ప్రత్యక్షత ఉంది? యేసుకు ఏ మహిమ ఉంది? సేమ్ అదే నీకు ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అలాంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? అపోస్తలుల కార్యాలు 10:38 దేవుడు నజరేయుడైన యేసును ఆత్మతోనూ శక్తితోనూ అభిషేకించాడు. ఎలాగెలాగా? ఆత్మతోనూ శక్తితోనూ. దీన్నే మత్తయి 3:11 ఆత్మతోనూ అగ్నితోనూ అన్నాడు. యోహాను ఆత్మతోనూ అగ్నితోనూ అన్నాడు. లూకా ఆత్మతోనూ శక్తితోనూ అన్నాడు. ఫర్ ద సేమ్ టైం. అంటే అభిషేకంలో 2 ప్రధాన విభాగాలు చూపిస్తున్నాను. ఒకటి ఆత్మాభిషేకం, 2 శక్తి అభిషేకం. వాట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 అనాయింటింగ్స్? వెరీ సింపుల్. ఆత్మాభిషేకం ఏం చేస్తుందంటే నిన్ను సర్వసత్యంలోనికి నడిపిస్తుంది. పరిశుద్ధాత్మ మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వసత్యం నడిపిస్తాడు. అదే శక్తి అభిషేకం, అగ్ని అభిషేకం ఏం చేస్తే తెలుసా? ఇతరులను సర్వసత్యం నడిపించే సాధనగా నేను వాడుకుంటుంది. ఆమె నా మాట నీకు అర్థమైందా? సింపుల్. నేలలో మునిగితేనే బాప్తిస్మం, ఆత్మలో మునిగితేనే బాప్తిస్మం. దట్ మచ్ వెరీ సింపుల్. అగ్నిలో కూడా మునగవేయాలి. ఇట్స్ అ లిక్విడ్ ఫైర్, ఏ రివర్ ఆఫ్ లిక్విడ్ ఫైర్. అది ఒక ద్రవాగ్ని ప్రవహించుచున్నది. అనేది ఒక్క మునక వేసి లెగిస్తే కాలిపోవాల్సినవి కాలిపోతాయి, మెరవాల్సినవి మెరుస్తూ ఉంటాయి. ఒక అగ్ని అభిషేక ప్రవాహములు ఒక్క మునక వేసి లేస్తే వెరీ సింపుల్. అగ్నిగుండంలో వేసి పడేసారు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు. ఏం కాలిపోయినాయి? కట్లు మాత్రమే. తల వెంట్రుక కూడా కాలేదు సార్. అగ్ని కూడా వాసన రాలేదండి, కానీ బంధకములు మాత్రం కాలిపోయినాయి. సరైన ఫైరీ రివర్లోకి నువ్వు వస్తే కాలిపోవలసినవి మాత్రమే కాలిపోతాయి, నిలబడవలసినవి మేలిమి బంగారులాగా ప్రకాశిస్తూ ఉంటాయి. రా ప్రకాండములను ఏకాండముతో యేసు ప్రభు క్వాలిటీ, యేసు ప్రభు సమర్పణ, యేసు ప్రభు పరిచర్య, యేసు ప్రభు ఉపదేశం, యేసు ప్రభు అభిషేకం, యేసు ప్రభు మరణం, యేసు ప్రభు పునరుద్ధానం, యేసు ప్రభులకు ఎత్తపట్టం అన్నీ సమానంగా ఉండాలి. సుమా నువ్వేమంటావు? యేసయ్య చూసావా ఎట్లా తగ్గించుకున్నాడు? ఆయన ప్రభువు కదండి. యేసయ్య చూసి ఎట్లా సేవ చేశాడు? ఆయన ప్రభువు కదండి. నటిస్తున్నావు, నువ్వు అర్థం కానట్టు నీకు తెలుసు. వద్దు, మోసం చేసుకోవద్దు. యేసు లాంటి సేవ మనం చేయాల్సిందే. యేసయ్య 3.5 సంవత్సరాల సేవకి 30 సంవత్సరాల పరిచయం చేశాడు. హలో, మహాదేవుడు, మహిమగల దేవుడు, అఖిల బ్రహ్మాండమును జరాచర జగత్తును పుట్టించిన దేవుడు 30 సంవత్సరాలు చెక్కలు తవ్వటం, మేకులు కొట్టడం ఈ అవసరమా ప్రభువుకి? వడ్రంగి పనులు పరిచయం చేయడానికి అవసరమా?
పరిచర్య చేయకుండా రెడీమేడ్గా పాస్టర్ అయిపోవాలని తలంపు ప్రజలు కొంది వాళ్ళ. మోషే 40 సంవత్సరాలు పరిచర్య చేయలేదా? యెహోషువ 40 సంవత్సరాలు పరిచర్య చేయలేదా? ఎలీషా పరిచర్య చేయలేదా? అపోస్తులు 3.5 సంవత్సరాలు వెనకాల తిరగలేదా? రక్షణ అనుభవంలో పౌలు కన్నా సీనియర్ అయినప్పటికీ తిమోతి పరిచర్య చేయలేదా? ఒక తండ్రి కుమారుడు ఎలాగూ సేవ చేయనో అలాగూ తిమోతి నాకు చేశాడని పౌలు గారి ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయంలో సాక్ష్యం చెప్పలేదా? దయచేసి మాటలు సీరియస్గా తీసుకోండి. నీ సమర్పణ, నీ విధేయత, నీ పరిచర్య యేసుతో సమానంగా ఉంటే నీ అభిషేకం కూడా యేసుతో సమానంగా ఉంటుంది. ప్రకాండములను ఏకాండముతో 4వ మాట చూద్దాం. 1 శుద్ధ సువర్ణమై ఉండాలి. 2 సరిగా అమర్చబడాలి, నిగుడబడాలి. 3 ఏకాండముతో సమానంగా ఉండాలి. 4వది వెరీ ఇంపార్టెంట్, దీపము నిత్యం వెలుగునట్లుగా నిత్యము తైలము పోసేవాడు ఒకడు కావాలి. నువ్వెంత మేలిమి బంగారముతో చేయబడ్డ శుద్ధ సువర్ణ దీప వృక్షమైనా, నక్షీపనిగా చెక్కబడిన దానివైనా, బాదము కాయ కలశ రూపములైనటువంటి ప్రమిదలు నీకు కలిగి ఉన్నా, ఏ కాండముతో సకాండములు ప్రకాండములన్నీ సమానముగానే ఉన్నా, నీలో తైలము పోయేవాడు నీకు లేకపోతే దీపవృక్షమా నీవు ఒక అలంకార వస్తువుగా మిగిలిపోతావు సుమా. దైవజనుడా, ఆలయములో ప్రజలు సంచరించుటకు, యాజకుడు సేవ చేయుటకు నీవు ఒక దీపవృక్షమైతే నీలో తైలము పోయేవాడు కూడా కావాలి సుమా. ఈ రోజున చాలా మందికి ఒక అవగాహన వస్తుంది, ఆత్మీయ నాయకత్వాన్ని కలిగి ఉండాలి, పైకప్పు కలిగి ఉండాలి, లేకపోతే నా దీపం ఆరిపోవచ్చును, నా ధూపం చెదిరిపోవచ్చును, నా రొట్టెలు పాడవచ్చును అనే ఒక అవగాహన వస్తున్నది. మంచిదే, కానీ నేను అడుగుతున్నాను, నువ్వు ఎవరిని పైకప్పుగా కోరుచున్నావో, ఎవరిని నాయకుడిగా పెట్టుకున్నావో, నీకే యాజకుడిగా ఎవరిని పెట్టుకున్నావో అతడు నీ ప్రమిదలలో ఎప్పటికప్పుడు నూనె పోయగలిగిన వాడేనా? లేకపోతే నీకేం ప్రయోజనం? ఏదో లోక సామెత, పెద్ద తలకాయ లేకపోతే ఎద్దు తలకాయ పెట్టుకోమన్నారని. ఆ సామెత ఎందుకు చెప్తారు? నేనే పెద్దోడుగా నువ్వు ఫీల్ అయిపోకరా, మరొకరు పెద్దోళ్ళని కలిగి ఉండాలి, ఆలోచన చెప్పేవాళ్ళు ఉండాలి అనే భావన నీకు లోతుగా కలగటానికి ఆ సామెత చెప్పారు. పరిచర్లు కూడా అదే ఫార్ములా తీసుకొని, మరి ఎవరో ఒకరు ఆత్మీయ నాయకులు ఉండాలి కదండి అని ఏదో కొంచెం వయసులో పెద్దవాడినో, లేకపోతే చాలా కాలంగా పరిచయం అయినానో, మన ఇంట్లో పెళ్ళో సవ వస్తే తండ్రిలాగా వచ్చి అన్ని చూసుకునేవాడినో, ఒకరిని జడ్జ్ చేసుకున్నాడు, దశంభాగం పడేస్తే నమ్మకంగా మన కడపడి ఉంటాడు. ఈ భాష మీకు ఇబ్బందిగా ఉంటుంది, కానీ ఈ ఫీల్ చాలా మందికి ఉంది. నేను సమాజంలో లేని వింత భావనలు చెప్పను, ఊహల్లో విహరించడం రాదు, ప్రాక్టికల్గా మాట్లాడుతున్నాను. మనకంటే కొంచెం ఫస్ట్ నుంచి కూడా అన్నిటికీ ఆయనేనండి. ఎప్పుకుని కేకైతే పరిగెత్తుకొస్తాడు, పెళ్ళో సాగు అవుతాడు, పడి ఉంటాడు టెంట్లో. ఇక వాస్తవం సార్ నేను మాట్లాడేది. మరి ఎందుకు సార్ అలాంటి వాడికి ఇచ్చుకుంటే మనకేమన్నా పొద్దున ఇది ఫీలు. నీ దీపములో నూనె పోయగలిగిన వాడు కావాలి. ఎప్పటికప్పుడు నేను గమనించుకొని కొంచెం నూనె తగ్గుతుంది అనిపిస్తే పరిగెత్తుకొచ్చి నూనె పోసేవాడు కావాలి నీకు. ఎందుకు ఊరక లేకపోతే వేస్ట్గా. ఆత్మలో మోకరిస్తే, కళ్ళు మూసుకుంటే, చూస్తే ఆ దీపం కొడికెట్టినట్టుగా కనిపిస్తూ ఉంటే, బిడ్డా నీ ప్రదీపములన్నీ సమానంగా మండట్లేదురా, ఒకసారి చెక్ చేసుకో అన్న దర్శనము కలిగిన దైవజనుడు కావాలి. నువ్వు ఒక్క పాట పాడే లోపు, 5 నిమిషాలు మాట్లాడే లోపు, ప్రార్థన చేసే లోపు తైలము తగ్గిందో లేదో చూడగలిగిన వాడు ఒకడు కావాలి. అందుకొరకే మనం చదువుకున్న మూలవాక్యంలో ఏముంది గుర్తు చేసుకున్నారా మీరు? దంచి అచ్చవమైన ఒలీవ నూనె కావాలి గనుక
యాజకుడు ఏం చేయాలి? కాదు, ఇది సొంత పదం. కానీ అక్కడ ఏముంది తెలుసా? సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు దాన్ని సవరిస్తూ ఉండాలి. అంటే ఎవడో తన దీపములో నూనె తగ్గకుండానట్లు, తనకు అప్పగింపబడ్డ దీపం ఆరిపోకుండానట్లు రాత్రులు నిద్రను త్యాగం చేయగలిగిన ఒక సేవకుడు కావాలి. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు సవరిస్తూనే ఉండాలి. అంటే ఆ దైవజనుడు నిద్రను త్యాగం చేయాలనేగా. అందరూ నిద్రించినప్పుడు మోకాళ్ళ మీద పడగలిగిన వాడై ఉండాలి. అందరూ ఆదమరిచిపోయినప్పుడు ఆ బిడ్డలను ఎత్తి పట్టగలిగిన వాడై ఉండాలి. నువ్వు ఊరకనే ఎవడు కూడా తీసుకెళ్ళి దశభాగం పెట్టేసుకొని ఏదో ఒక బొమ్మ పెట్టుకొని స్పిరిచువల్ కవరింగ్, లీడర్షిప్, అబ్బబ్బబ్బ కాదు కాదు. అతడు నీలో తైలమును పోయగలిగిన వాడై ఉండాలి. ఆమేన్. నూనె నీకు నింపగలిగిన వాడై ఉండాలి. అతను నిన్ను దర్శిస్తే, అతను నీతో ఒకసేపు మాట్లాడితే, అతను నీకు ప్రార్థన చేస్తే నింపబడుతున్న అనుభూతి నీకు కలగాలి. నీకు స్పష్టంగా తెలియాలి. అది నీకు తెలియట్లేదా? వెలితిగా అనిపిస్తుందా? వదిలేసాయి. నీ క్షేమం కొరకు చెప్తున్నాను నేను. అది నేనైనా సరే వదిలేయి. నేను ముఖ్యం కాదు. నీకు నీ దీపం మారిపోకూడదు. నేను ఒక పెద్ద విగ్రహంగా ఉండి నీకు నూనె పోయలేకపోతే వేస్ట్. నేను ఆత్మీయ నాయకత్వంలో ఉన్న వారందరికీ చెప్తున్నాను ఈ మాట. నేను ఊరుకో, అన్న బాధపడతాడు, అన్న బాధపడ్డో నీ దీపం మారిపోకూడదు. ఒక ఆత్మీయ నాయకుడు ఎందుకు త్యాగాలు కలిగి ఉండాలి? ఎందుకు తను నిర్లక్ష్య పెట్టుకోవాలి? ఎందుకు అన్నపానములను, నిద్రను, ఆరోగ్యమును నిర్లక్ష్యం చేయాలి? కొన్ని దీపాలు వెలగాలి సుమా. ప్రపంచంలో దీపాలన్నీ వెలిగించలేకపోయినా తనకు అప్పగించబడ్డ దీపాలను ఆరిపోకుండా చూసుకోవాలిగా. సాయంకాలం మొదలుకొని ఉదయం వరకు వాటిని సవరించగలగాలిగా. నీ దీపము నిత్యం వెలగాలంటే మొదటిది శుద్ధ సువర్ణమై ఉండాలి. 2 ఏకాండముతో ప్రకాండములనే మీరు నిగుడబడాలి. 3 ఏకాండమునకు సమానముగా ఎదగాలి. 4 నీకు నూనె పోసే ఒక దైవజనుడు నీకు ఉండాలి. లేకపోతే నీ దీపం ఆరిపోద్ది బ్రదర్. ఎప్పుడు అకస్మాత్తుగా నీ దీపం ఆరిపోద్ది. నీది శుద్ధ సువర్ణమే సుమా, అందులో లోపం లేదు. కానీ నువ్వేం చేస్తావు? నీకు నూనె పోసేవాడు లేకపోతే, ఒక సరైన ఆత్మీయ నాయకుడు లేకపోతే నీ పరిస్థితి ఎలా ఉంటుంది? దీపవృక్షం తానే నూనె తెచ్చుకోలేదే. నీవు శుద్ధ సువర్ణమైన దీపవృక్షం, దీపస్తంభం, కానీ నీకు నూనె పోసే దిక్కు లేదు. రోడ్డు పక్కది అంజూరమే, తోటలో అది అంజూరమే. దానికి 4 సంవత్సరాలుగా కాపు లేదు, 3 సంవత్సరాలుగా లేదు, మళ్ళీ ఇంకో సంవత్సరం ఇచ్చాడు, అందుకే 4 సంవత్సరాలు అన్నాను. దీనికేంటి 4 పూటలు కూడా లేదు ఛాన్స్. ఇట్లా చూశాడు, పొద్దున్న పండ్లు లేవు, శపించాడు. సాయంత్రానికి ఆ రోడ్డుకు వస్తేనే పేతురు బిత్తరపోయాడు. ప్రభువా, ఇది నిజముగా ఎండిపోయిన ఉత్తుత్తిగా అనుకున్నావు? నిజముగా ఎండిపోద్దండి. అది అంజూరమే, ఇది అంజూరమే. దానికి వరుసగా 3 సంవత్సరాలకు వదిలేసావు. దీన్ని ఎందుకు వదల్లా? దానికి అడ్డం పడి ఏడిచేప్పుడు ఒకడు ఉన్నాడు అక్కడ. దీనికి ఎవడు లేడు, రోడ్డు పక్కది. నువ్వు ఒక నడిపింపులో లేవు, నువ్వు ఒక సహవాసంలో లేవు, నువ్వు రోడ్డు పక్కన అంజూరం. రెప్పపోట్ల నీ మీదకి ఒకరితో వచ్చేస్తే నీకు అడ్డుపడేవాడెవడో, నీకు గొడుగు పట్టేవాడెవడో, నీకు పడి ఏడ్చేవాడెవడో వచ్చి పడిపోతూ ఒక్కడత. సాయంత్రానికి వేర్ల కాడికి ఎండిపోయిందంటది. అది కూడా అంజూరమే. 4 సంవత్సరాలు ఒక్క పండు లేదు, కానీ దర్జాగా తోట మధ్యలో కూర్చుంది. నీళ్ళన్నీ దానికే, కంచంతా దానికే. ఎందుకని? దానికి బడి ఏడ్చేవాడు ఒకడు ఉన్నాడు. ఒక నాయకత్వం లేని సేవ ఎంత ప్రమాద పంచుల్లో ఉంది, ఎంత డేంజరస్గా ఉంది. నువ్వు అంజూరమే, ఏపుగా ఎదుగు, కాకపోతే రోడ్డు పక్కోడమే. నువ్వు కాయలు కాస్తే ఎవడన్నా కోసుకెళ్తాడు, ఎండిపోతే ఎవడు నీ ముఖం చూడడం. అంటాడు, మాకు బోలు మంది పాస్టర్లు వస్తారు సార్ మా ఇంటికి, నేను ఎవరిని బట్టి చేతులతో పంపను. అసలు కాసినంతకాలం ఎవడైనా కోసుకెళ్తాడు రా. నువ్వు ఎండిపోతే నీ ముఖం ఎవడు చూడడం? సందేహితమని
నానే వరుసగా 5 నెలలు ఒక 6 నెలలు వస్తాడు. వట్టిగా ఎదిగి ఎందుకు ఈ నీళ్ళు పోతాం అనుకుంటాడు. చుట్టూ తవుడు ఎవడు పెడతాడు వట్టిగా ఎదిగి? వరుసగా 5 మాసాలు సందా ఒక 6 మాసం వస్తున్నాడు. అదే నీ కన్నవాడైతే ఆత్మీయ నాయకుడైతే సందా ఇస్తే పెద్దగా ఇవ్వకపోతేనే వాడికి ఏమైంది పరిస్థితి? వాడు ఎందుకు ఎండిపోతున్నాడు అసలు? ఎందుకంటే లెక్క ఒప్ప చెప్పాలన్న భయం నిద్ర పట్టిన వాడికి. తాట తెస్తాడు రేపు పొద్దున నీకు అప్పగించింది ఏం చేసేవరా అని. ఈ దెబ్బలు తిని రక్తమడలో పడున్న ఈడున్నాడే ఎరుకో బేచిగాడు. వీడు కుదురుగా ఉండి సాగుడు ఎరచలేమో వీడు వెళ్ళి తనులు తిని ఈ పగలు కొట్టించుకుంటే వీడికి వెళ్ళే టెన్షన్. ఇప్పుడు పొట్టుకోలోడికి వచ్చింది బాధ. 2 దినాలు ఇచ్చారు ఈయన బాగుతే నేను మళ్ళీ వచ్చేపాటికి ఈయన తయారు చేయాలి. ఇప్పుడు వచ్చే నాటికి వీడు పుండు మానపోతే వీడు కొందరు రేపు ఇప్పుడు. అవునా కాదా? పోనీ వచ్చే తేదీ చెప్పాడా? 5 సంవత్సరాలు ఛాన్స్ నీకు అన్నాడా? మళ్ళా ఎప్పుడు వస్తాడో తెలియదు నాయనో. వీడు యూత్ ఇంకా రసిగాడుతున్న ఈ పుల్లు. వీడు పిండనేవాడు, మందు పెట్టనేవాడు. వీడు తగలబడ్డాడు నా పేనానికి. ఉపదేశంలో ఖండింపు వస్తే ఓపడో, గద్దింపు వస్తే ఓపడో. ఏయ్ పలానా చోట అయితే వెళ్ళినప్పుడల్లా బ్యాగ్ ఎత్తారు, నువ్వేంది? మరి అయ్యగారు మీ దృష్టికి వచ్చిన లేదు మాకు తెలియదు, మేము ఏడ సెమినార్ పెట్టినా ఏమి ఇస్తారు? మరి ఇదేందిరా? నీకు గ్యాలం వేసేవాడు కావాలి, ఎరబెట్టి పట్టుకుపోతాడు మొత్తం వాడి పేరు మీద రాసిందా నిద్రపోడు, జాగ్రత్త. ఏసు రక్తం వేచి అర్థం చేసుకో. ఏదో సరదా కాదండి మినిస్ట్రీ. నీకు నూనె పోసేవాడు కావాలి. 4వ మాటది అంతేనా? 5వ మాట ఒత్తి కత్తిరించేవాడు కావాలి. ఆడుండద్దు ఊరకు నూనె పోసుకుంటూ కూర్చుంటేట. కొన్నిసార్లు ఎంత నూనె పోసినా వెలుగు రాదు. ఎందుకని? ఒత్తి కొడుగొట్టుతుంటుంది మసి. బంగారపు కత్తితో అప్పుడు నీకు అనిపిస్తాడు సహవాసం మారిపోవాలని. నీకు తెలియదు అన్న, ఫస్ట్లో బాగానే ఉండేవాడు, ఈ మధ్య కత్తిరుతున్నాడు. అసలు ఇదివరకు ఎప్పుడు వచ్చినా ఫస్ట్ పాట నాకు ఇచ్చేవాడు, పాట నాకు ఇచ్చేవాడు. ఈ మధ్య కత్తిరెత్తున్నాడు అన్న. అంటే నూనె పోసినోడు కత్తిరితే ఏందిరా తప్పు? తెలుగులో సామెత ఏంటి? పెట్టేవాడు కొట్టినా తప్పులేదని. చెప్పండి. పెట్టేవాడు 10 ముద్దలు పెట్టాము, తిన్నాం, మరి కొంచెం అటు ఇటు చూస్తుండేవాడు, ఏ తప్పేముంది? ఏయ్, పెట్టేవాడు కొట్టినా తప్పు, నూనె పోసేవాడు కత్తిరించినా. ఆమేన్. నీకు ఉపదేశం నేర్పేవాడు, నీకు ఆత్మ సంబంధమైన విత్తేవాడు, నీ కొరకు నిద్రలేని రాత్రులు గడిపేవాడు, నీవు నింపబడాలని గోల పెట్టేవాడు, నువ్వు బలహీన పడుతుంటే నీకు అడ్డుపడి ఈ ఒక్కసారి నీకు ఆగుబాబు అని ఉగ్రతకు అడ్డుపడి గొడ్డలికి అడ్డుపడి ఆపేవాడు. నీ కొమ్మలు కత్తిరిస్తే తప్ప, నీ ఒత్తును కత్తిరిస్తే తప్ప, అసలు కత్తిరించగలిగిన వాడిన నాయకుడు, అసలు ఆ చేతిలో కత్తెర ఉందా? అసలు నువ్వు అప్పగించుకున్నావా? For all such reasons you need to have a spiritual leader. ఇలాంటి కారణాలన్నిటి కోసం నీకు ఒక ఆత్మీయ నాయకుడు ఉండాలి. అప్పుడప్పుడు కత్తిరించకపోతే బహుగా ఫలించలేం మనం. నడిపింపులో ఉన్న సేవకులు మీరు అడగండి చెప్తారు, నిర్మోహమాటం కత్తిరించి పారేస్తాను. ఆ క్షణానికి వాళ్ళు గతుక్కుమంటది, అన్నంత కఠినంగా మాట్లాడేసేయండి అనిపిస్తుంది. మరి కత్తిరించినప్పుడు అనిపించకపోతే కత్తిరించినట్టు కాదని, మాయ చేసినట్టే. లాగి పెట్టి కొట్టాక నొప్పి తగులుతుందంటే మరి నొప్పి రావాలనే కొట్టింది, లేకపోతే మాయ చేసినట్టే కదా. అమ్మా దొంగ మాయది, కొట్టాలంతే. గోప గుయ్యమన్నా మొత్తగిరిపోద్ది రక్తం ఇచ్చి. చెప్పండి గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. నేను నూనె పోసి ఉండకపోతే కొట్టే హక్కు నాకు లేదు. నేను నూనె పోసి ఉండకపోతే కత్తిరించే హక్కు నాకు లేదు. నా దగ్గర నూనె పాత్ర లేకపోతే బంగారపు కత్తెర ఉండదు. నీ దీపం నిత్యం వెలగాలంటే ఇవన్నీ అవసరమా కదా?
ఒక్కొక్క అంశం మీద సుదీర్ఘ ఉపదేశం చేయొచ్చు. ఒక దైవజనుడు తన ఆత్మీయ నడిపింపులు ఉన్నవారే ఎలాగ నూనె పోస్తాడు, అసలు వదిలిపెట్టే అంశం అది. సమయాన్ని బట్టి అట్లా మనం వదిలేసుకొని పోతున్నాం తప్ప, ఒక నాయకుడు ఎలాగో కత్తిరిస్తా వెళ్తాడు. ఎంత కఠినంగా ఉంటాయి అనుభవాలు తెలుసా. హృదయం రంపపు కొత్తుకురైపోద్ది ఒక్కోసారి కత్తిరిస్తుంటే. నేను ఇంత నమ్మకంగా ఉంటున్నానే, ఇంత విధేయతంగా ఉంటున్నానే, ఇంత అప్పగించుకున్నానే, ఇంత కఠినంగా ఎందుకున్నాడు? వారి పిచ్చి మొహమాట, నూనె పోసినా వెలగటానికే, కత్తిరించినా వెలగటానికే, నిన్ను బాగా వెలిగించడానికే కదా. కెన్ యూ allow your spiritual leader to use the scissors on your life? నీ జీవితం మీద కత్తెర ఆడించున్నట్లుగా నీ నాయకుడిని అనుమతించగలవా నువ్వు? అప్పగించుకోగలవా నువ్వు? చాలా కష్టం అండి, చాలా కష్టం. నేను సులువే సుఖం అంటలేదే, కష్టమే. కానీ నువ్వు వెలుగుతావు, నువ్వు వెలగాలి, నువ్వు ఆరిపోకూడదు. శుద్ధ సువర్ణమయమై ఉండాలి. ఏ కాండములో సరిగా, ఏ కాండముతో సమానముగా నూనె పోయేవాడు, కత్తిరించువాడు ఇట్టివాడే 6వ పాయింట్ పైకప్పై ఉండాలి. ఇటువాడే పైకప్పై ఉండాలి. లేకపోతే గాలి వచ్చిన దీపం, గాలి విసరను వాన కురిసెను, ఆ ఇంటి పాటు, ఆ పరిస్థితికి రాకూడదు. గాలి వీచినా, వాన కురిసినా, వరద వచ్చినా, ఇంటి మీద కొట్టినా, కదల్చబడిన బండ మీద పునాది వలె నీ ఉండగలగాలంటే ఈ ఉపదేశం నీకు అవసరం, నీకు అవసరం. ఇలాంటి పైకప్పు నీకు కలిగి ఉండాలి. అప్పుడు 7వ పాయింట్, ఆలయములో జరుగు సేవలన్నింటికి సరిపడా వెలుగునిచ్చు దీపముగా నువ్వు వర్ధిల్లుతావు. చప్పట్లు కూడా దేవుని మహిమపరచండి. హల్లెలూయా. నీలాంటి దీపం ఒక్కటుంటే చాలు, నీలాంటి దీపం ఒక్కటుంటే చాలు, ఆలయం మొత్తం వెలిగే. మేము కూర్చుని ఇంట్లో అనేక దీపములు ఉండేను అంటాడు పౌలు గారు. నేను అంటాను, ఒక్క దీపం చాలు నా గుడారం మొత్తానికి సరిపోద్ది వెలుగు. నీ ప్రాంతానికి నువ్వు ఒక దీపస్తంభంలాగా ఉంటావా? మీ పట్టణానికి ఒక దీపవృక్షంలాగా ఉంటావా? పైకప్పు గురించి 3 మాటలు చెప్పాను కనుక ఈ చోట రాసుకోండి. 7వ పాయింట్ ప్లేస్లో ఈ వెలిగించబడ్డ దీపం మంచము కింద, కొంచెం కింద పెట్టుకోవద్దు అని రాసుకోండి. 7వ పాయింట్ ఎవరు రాసుకుంటారు? నూనె పోయాలి, కత్తిరించాలి అనేది నాయకత్వానికి సంబంధించిన వచనాలే కనుక 7వ మాట ఎవరు రాసుకుంటారు? వెలిగించబడ్డ ఈ నీ దీపాన్ని మంచం కింద, కొంచెం కింద పెట్టద్దు, దీపస్తంభం మీద పెట్టు. ఇక మరుగై ఉండకు, ఇంక దాక్కుని ఉండకు, ఇంక గానుగు చాటున ఉండకు, ఇంక బద్రి వృక్ష కింద ఉండకు, ఇంక రేగి చెట్టు కింద ఉండకు, ఇంక గుహలో ఉండకు. శిఖరం మీదకి రా, దేవుని వాడుకునే సమయం సమీపించింది. చప్పట్లు కొట్టి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని వాడుకోవాలి. నువ్వు ఇంక మంచం కింద కాదు, కొంచెం కింద కాదు, అనేకులకు వెలుగుచ్చుటకి దీపస్తంభం మీదకి రావాలి.